జై శ్రీమన్నారాయణ. 319వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం మహీధరాయ నమః. హో శ్రీమన్నారాయణ, దుష్టమైనటువంటి పరిపాలకులను వధించి భూభారాన్నంతటిని కూడా తొలగించి భూమిని కాపాడేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం మహీధరాయ నమః. ఓం మహీధరాయ నమః. దుష్ట పరిపాలకులను వధించి భూభారాన్ని తగ్గించి భూమిని కాపాడేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో కౌసల్యమ్మ రామలక్ష్మణులు చేసినటువంటి పిండ ప్రదానాన్ని చూసి, పిండములను చూసి కౌసల్యమ్మ దుఃఖిస్తూ తన సవతులతోని అంటూ ఉంది, దేవతలతో సమానుడైనటువంటి మన రాజు దశరథ మహారాజు అన్ని రకాల భోగములని అనుభవించ యోగ్యుడైనటువంటి వాడు మన రాజు దశరథ మహారాజు. మహాత్ముడైనటువంటి మన దశరథ మహారాజుకి చూశారా, గార పిండితో పిండాలు పెట్టాల్సి వచ్చింది. మహేంద్ర సదృశో విభు, మహేంద్రుడితో సమానుడైనటువంటి మన దశరథ మహారాజు చతురంతా మహీం భుక్త్వా, చతుస్సాగర మధ్యగతమైనటువంటి ఈ భూమండలాన్నంతటిని కూడా అనుభవించగలిగినటువంటి మన రాజుకి, మన దశరథ మహారాజుకి ఎట్లాంటి పిండ ప్రదానము చేయాల్సి వచ్చిందో చూశారా. రాజలాంఛనాలతో పిండ ప్రదానము కార్యక్రమాలన్నీ చేయాల్సినటువంటి నా కొడుకు రామచంద్రుడు దశరథ మహారాజుకి ఎట్లాంటి పిండ ప్రదానము చేయాల్సి వచ్చిందో చూశారా. ఇంతకంటే దుఃఖము మరొకటి ఉండదేమో ఈ లోకములో అంటూ కౌసల్యమ్మ సవతులందరితో చెప్పుకుంటూ దుఃఖిస్తూ ఉంటే అందరూ కలిసి కౌసల్యమ్మను ఓదారుస్తూ ఉన్నారు. ఇక అక్కడి నుంచి మెల్లిమెల్లిగా రామాశ్రమం వైపు నడుస్తూ ఉన్నారు. తల్లులందరికీ రామాశ్రమము కనిపిస్తోంది. దదృశుశ్చ ఆశ్రమే రామం స్వర్గచ్యుతం ఇవామరం. దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి దేవతలాగా కనిపిస్తుంది రాముడు ఉన్నటువంటి ఆశ్రమం. అందరూ అటువైపు వెడుతూ ఉన్నారు. అదిగో ఆశ్రమాన్ని చేరుకోబోతూ ఉన్నారు. రాముడిని చూస్తూ ఉన్నారు తల్లులంతా. సకల భోగములను విడిచినటువంటి రాముణ్ణి చూస్తూ తల్లులందరూ ఆర్తా ముముచుహు అశ్రూని సస్వరం శోకకర్షితా. ఒక్కసారిగా అట్లాంటి రామచంద్రుడిని చూసి బిగ్గరగా రోదించారు తల్లులందరూ. ఒక్కసారిగా దుఃఖిస్తే ఆ తల్లులను చూశాడు, దుఃఖిస్తూ ఉన్నటువంటి తల్లులను చూశాడు రామచంద్రుడు. అమాంతం లేచి వచ్చి తల్లుల పాదాల మీద పడి జగ్రాహ చరణాన్ శుభాన్, పాదాలను గట్టిగా తాకి ప్రణామం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు.
తల్లులందరూ రాముణ్ణి దగ్గరగా తీసుకుంటూ ఉన్నారు. రాముడి వీపు మీద తడుముతూ ఉన్నారు. రాముడు దండం పెట్టగానే ఇక లక్ష్మణుడు కూడా అందరికీ తల్లులందరికీ తాను కూడా దుఃఖిస్తూ మెల్లిమెల్లిగా అందరికీ నమస్కారం చేశాడు. తల్లులందరూ లక్ష్మణుణ్ణి కూడా యథారామే తథా తస్మిన్, రాముడిని ఏ రకంగా దగ్గరగా తీసుకొని వీపు మీద తడివారో ఆ రకంగానే లక్ష్మణుణ్ణి కూడా దగ్గరగా తీసుకుంటున్నారు తల్లులంతా. ఆ తర్వాత సీతమ్మ అత్తల పాదాలు తాకి ప్రణామం చేసి అక్కడ అత్తల ముందు శ్వశ్రూణాం అశ్రుపూర్ణాక్షి, కళ్ళ నిండా నీళ్లు నింపుకొని దుఃఖిస్తూ వారి ముందు నిలబడింది సీతమ్మ. ఏడ్చి ఉన్నటువంటి సీతమ్మను, వనవాసములో బాగా చిక్కిపోయినటువంటి సీతమ్మను, దీనంగా ఉన్నటువంటి సీతమ్మను, తల్లిని తండ్రిని వదిలి వచ్చినటువంటి సీతమ్మను అత్తలందరూ తల్లి కూతురుని ఏ రకంగా కౌగిలించుకుంటుందో ప్రేమతో తాం పరిష్వజ్య దుఃఖార్తాం మాతా దుహితరం యథా, సీతమ్మను అత్తలందరూ కూడా గాఢంగా కౌగిలించుకొని దుఃఖిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో కైలాసశైల నివాసుడైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషించి మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామం చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 34వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఈ నెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి, భాగవత జయంతి సందర్భంగా అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ఉదయం 10 గంటలకు, అదే రోజున భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30కు గట్టూస్ కరిష్యే వచనంతవా అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాంలో అందరూ పాల్గొనాల్సిందిగా, ఆ లైవ్ ప్రోగ్రాంలో మొట్టమొదటిగా శ్రీకృష్ణ దర్శనాన్ని చేసుకుంటాం. వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఏ రకంగానో ఆ రకంగానే ఉత్తర భారతములో, ఉత్తర మధురలో కృష్ణుడు ద్వాపరయుగములో ఏ జైల్లో ఎక్కడ పుట్టాడు అని చూపిస్తున్నారో అక్కడ మధురలో, అక్కడే ఆ జైల్లోనే ఆ స్థలంలోనే ప్రాణం పోసుకొని వచ్చినటువంటి శ్రీకృష్ణ విగ్రహ దర్శనాన్ని మనందరి కోసం ఉత్తర ద్వార దర్శనమా అన్నట్టుగా భగవానుడు ఉత్తర భారతం నుంచే వచ్చి మనకి దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి నాడు ఇస్తాడు ఆ లైవ్ కార్యక్రమంలో.
ఆ కృష్ణ భగవానుని దర్శనం చేసుకున్న తర్వాత మనమంతా మన నారాయణాస్త్ర శ్లోకాలను చదువుకొని ఆ తర్వాత కృష్ణ భగవానునికి కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని ముక్తకంఠంతో మనమంతా మాట ఇచ్చి కృష్ణ భగవానుణ్ణి ఆనందింపచేసి తద్వారా మనమంతా కూడా సుఖశాంతులతో ఉంటూ లోక కళ్యాణాన్ని సాధిద్దాం. భగవానుడు ఏం చెప్పాడు, నన్నే నమ్ముకో అన్నాడు. ఆ మాటే చెప్తాం. ఆ రోజున విశేషమైనటువంటి పండగ సందర్భంగా కృష్ణ నిన్నే నమ్ముకుంటున్నాము అనేటటువంటి మాట అందరము కలిసి ముక్తకంఠంతో ఇచ్చి మనం అంతా కలిసి మన నారాయణాస్త్ర శ్లోకాలను చదవటం వల్ల విస్తృతమైనటువంటి రామాయణ భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణలు జరిగి ఆ ఫలితం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కనుక బాధ్యతాయుతంగా లోక కళ్యాణం కోసమని, అందరి క్షేమం కోసమని, మీ క్షేమం కోసమని నారాయణాస్త్రం తీసుకున్న వాళ్ళంతా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా, తీసుకోనటువంటి వాళ్ళు తీసుకోవలసిందిగా, లేదు తీసుకోలేకపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని మీ ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలియచేసి మహానుభావులు, పెద్దలు, గురువులు, ఆచార్య పురుషులు అందరికీ కూడా మీ తరఫునే విజ్ఞాపన చేసి ఆ మహానుభావులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే గోష్ఠికి పరిపుష్టత ఏర్పడుతుంది. మనందరికీ ఒక విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కనుక ఆండాళమ్మవారు ఏ రకంగా వ్రతంలో పాల్గొనమని పెద్దలందరినీ కూడా ఆహ్వానించిందో ఆ రకంగానే మనమంతా కలిసి ఒక్కొక్కరము గోదాదేవిలాగా, ఆండాళ్ళలాగా ఈ వ్రతములో, ఈ నారాయణాస్త్ర వ్రతములో ఈ 25వ తేదీన జరిగేటటువంటి కరిష్యే వచనంతవా అనే లైవ్ ప్రోగ్రాంలో పెద్దలందరినీ కూడా చేర్చుకొని మనం వారి ద్వారా మంగళాశాసనాన్ని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఎవరెవరి గురువుగారులని, ఎవరెవరి పెద్దలని తెలిసినటువంటి వారినందరినీ వారు బాధ్యతాయుతంగా వారందరికీ కూడా విజ్ఞాపన చేసి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా చూసి అందరం కలిసి ముక్తకంఠంతో శ్రీకృష్ణ భగవానుడికి మాట ఇచ్చి భగవంతుణ్ణి ఆనందింపచేసి తద్వారా మనమంతా కూడా ఆనందంగా ఉందాం. ఓం మహీధరాయ నమః. ఓం మహీధరాయ నమః. ఓం మహీధరాయ నమః.